హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 515 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,333 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 124 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,659 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 592 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,880 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనిస్తే పర్టికులర్గా నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్కి స్లైడ్ అవుతూ 17,640 ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఆల్మోస్ట్ 6 టైమ్స్ దగ్గరగా సపోర్ట్ తీసుకుంటూ ఆల్మోస్ట్ ఆ సపోర్ట్ అబో ఇవాళ క్లోజ్ అయింది. కానీ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి కూడా గెయిన్ అవుతూ ఆల్మోస్ట్ డే హైస్ కి నియర్ గానే ఇంట్రాడే క్లోజింగ్ మనకి కనిపించింది. మీన్స్ కంపేర్డ్ విత్ నిఫ్టీ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో మనకి స్ట్రెంత్ అయితే ఉంది. అండ్ మార్కెట్ ఎందుకని ఇలా పెరిగింది? రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్ లో మల్టిపుల్ టైమ్స్ ఒక బిగ్ ఈవెంట్ మనకి 10th ఈవినింగ్ న మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక అప్డేట్ అవుతుంది అనుకుంటూ వస్తున్నాం కదా. ఆ ఈవెంట్ ఒక అవుట్కమ్ నిన్న 6 అరౌండ్ మనకి అప్డేట్ అయింది. యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా లాస్ట్ టైం 9 అబోవ్ దగ్గరగా ఉంది అండ్ ఎస్టిమేట్స్ జూలై సిపిఐ డేటా 8.7 దగ్గరగా ఉంటుంది అని, కానీ అది 8.5% దగ్గరగా ఎస్టిమేటెడ్ సిపిఐ డేటా కంటే కొంత తక్కువగా యుఎస్ సిపిఐ డేటా రిపోర్ట్ అవుతుండడం ఇది హెడ్లైన్. అండ్ కోర్ డేటా కూడా 0.5% గ్రోత్ ఉంటుంది మంత్ ఆన్ మంత్ కంపారిజన్ అని చూస్తున్నప్పుడు, కేవలం 0.3% గ్రోత్ ఉంటూ ఉండడం కూడా ఎంటైర్ డేటాని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటూ ఇవాళ ఓపెనింగ్ లోనే స్ట్రాంగ్ గా మార్కెట్ గెయిన్ అయింది. సో క్లియర్ గా ఈ డేటా రాగానే పాజిటివ్ అని అర్థం అవుతుంది. కానీ మేబీ ఈ డేటా తర్వాత మేబీ యూఎస్ మార్కెట్స్ లో వచ్చే సెల్ ఆఫ్ ఏదైనా ఓపెనింగ్ ఇంపాక్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ డేటా పాజిటివ్ అండ్ దానికి తగ్గట్టు ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ కూడా స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. అసలు ఇంతకీ సిపిఐ డేటా, యుఎస్ సిపిఐ డేటా ఎందుకు తగ్గింది? యుఎస్ సిపిఐ డేటా తగ్గడాన్ని రియల్ గా మనం పాజిటివ్ గా తీసుకోవాలంటే మరీ అంత స్ట్రాంగ్ పాజిటివ్ గా తీసుకోవడానికి లేదు. బికాస్ ఎనర్జీ ప్రైజెస్, పర్టికులర్ గా గ్యాస్ ప్రైజెస్ జూలై మంత్ కి సంబంధించి డ్రాప్ అవుతూ ఉండేసరికి ఓవరాల్ సిపిఐ డేటా అయితే ఇలా ఇంపాక్ట్ అవుతుంది. బట్ ఎనీవే అలా తగ్గితే ఎంత ఉంటుందని ఎస్టిమేట్ చేసిన దానికంటే ఇంకా బెటర్ గా వచ్చింది కాబట్టి మార్కెట్ అయితే పాజిటివ్ గానే తీసుకుంది. బట్ గైస్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, మార్చ్ 17th ఆల్మోస్ట్ 15,183 దగ్గర నుంచి ఇక్కడికి మార్కెట్ నియర్ టు 2,500 పాయింట్స్ దగ్గరగా పెరిగినట్టు మీన్స్ విత్ ఇన్ షార్ట్ టైం నిఫ్టీలో ఇంత భారీ ర్యాలీ మనకు కనిపిస్తూ ఉండడం. అండ్ దట్టు ఆ టైమ్స్ లో ఏ ఫ్యాక్టర్స్ అయితే మనకి ఎకానమీలో ప్లే అవుతున్నాయో, ఎకానమీ వీక్ అవుతుంది, రెసెషన్ అని ఏ టర్మ్స్ అయితే వినిపిస్తున్నాయో అవి ప్రెసెంట్ ఇంకా స్టిల్ అలానే ఉన్నాయి ఎకానమీలో. మరి ఎందుకు మార్కెట్ పెరుగుతుంది? దీని రిలేటెడ్ గా అగైన్ మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. షోని నడిపిస్తున్నది ఎఫ్ఐఎస్ స్మార్ట్ మనీ. ఈ మనీ ఎప్పుడు ప్రెసెంట్ ఉంటున్న ఫ్యాక్టర్స్ ని కాదు, నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్ లో రాబోతున్న ఫ్యాక్టర్స్ ని ప్రెసెంట్ డిస్కౌంట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ అప్కమింగ్ మంత్స్ లో తగ్గుతూ ఫెడ్ వాళ్ళు కూడా రేట్లు పెంచరు అండ్ ఎకానమీ కూడా స్టెబిలైజ్ అవుతుందని మేబీ ఎఫ్ఐఎస్ భావిస్తూ రీసెంట్ టైమ్స్ లో అగ్రెసివ్ గా మార్కెట్ లో బై చేస్తూ వస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తుంటే మార్కెట్ పడుతున్నా పెరుగుతున్నా ఓవరాల్ గా ఎఫ్ఐడిఐ డేటాలో మోస్ట్లీ ఎఫ్ఐఎస్ బై సైడ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ప్రీవియస్ గా 15,520 రెసిస్టెన్స్ గా చూస్తూ వచ్చాం అండ్ అక్కడ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ ఇవాళ అమాంతం అక్కడి నుంచి గ్యాప్ అప్ లో మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్ కి మూవ్ అయి ప్రెసెంట్ స్టెబిలైజ్ అవుతుంది. కాబట్టి నిఫ్టీ 17,400 బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి రానంత వరకు కూడా షార్ట్ టర్మ్ నిఫ్టీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ బయాస్ ని మెయింటైన్ చేయొచ్చు. సో ఇన్ వర్స్ట్ కేస్ ఇక్కడ నుంచి డౌన్ అవుతూ 17,520 టు 17,400 120 పాయింట్ రేంజ్ లో సపోర్ట్ తీసుకోవాలి ఒకవేళ మార్కెట్ లో నిజంగా బులిష్నెస్ ఉంటే. ఒకవేళ లేక 17,400 బిలో కూడా వచ్చి నిఫ్టీ క్లోజ్ అవుతుంటే దాని అప్పుడు బులిష్ వ్యూతో మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు కొంత కాషియస్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆన్ డౌన్ సైడ్ 17,400 బిలో క్లోజింగ్ దాని అప్పుడు బులిష్ వ్యూ ని మనం బ్రేక్ చేయొచ్చు. అండ్ టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 17,800 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండాలి. అండ్ అబౌవ్ 18,000 ఇస్ సైకలాజికల్ మార్క్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పాలసీస్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ ఐఆర్డిఐ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తున్న కమిషన్స్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారని, అంత ఎక్కువగా మీరు కమిషన్స్ ని పే చేస్తూ దాని కారణంగా ప్రీమియమ్స్ ని పెంచి కన్స్యూమర్ కి భారం కలిగించే దాని బదులు మీరు పే చేసే కమిషన్స్ ని తగ్గిస్తూ ఇన్సూరెన్స్ ఒక ప్రీమియమ్స్ ని కూడా తగ్గించే ప్రయత్నం చేయమని, అందులో భాగంగానే ఐఆర్డిఐ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ని సజెస్ట్ చేస్తూ, ప్లాట్ఫామ్ ఎలా అంటే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ లా లైక్ ఎన్ఎస్సీని ఎగ్జాంపుల్ కి తీసుకుందాం. ఎన్ఎస్సీలో ఎలా అయితే స్టాక్స్ అన్ని లిస్ట్ అయి ఉంటాయో అండ్ ఈ బ్రోకర్స్ ఎలా అయితే ఆ స్టాక్స్ ని మనం బై చేయడానికి సెల్ చేయడానికి వెసులుబాటు కలిగిస్తూ ఉంటారో, అలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సంబంధించిన అన్ని ఇన్సూరెన్సెస్ ని ఒక ప్లాట్ఫామ్ ని బేస్ గా చేసుకుని ఆ ప్లాట్ఫామ్ లో లిస్ట్ చేయమని, అండ్ ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గా ఉన్న వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ లో మెంబర్స్ అవ్వచ్చని,
అండ్ వన్స్ ఆ ప్లాట్ఫామ్ లో మెంబర్ అయ్యాక ఏ పర్టికులర్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ప్రొడక్ట్ అయినా వాళ్ళ క్లయింట్స్ కి సెల్ చేయొచ్చని ఇప్పటి వరకు మీరు గమనిస్తుంటే మోస్ట్లీ ఏజెంట్స్ ఏదైనా ఒక పర్టికులర్ దాని మీద ఫోకస్ చేస్తుంటారు, లైక్ లైఫ్ మీద కానీ జనరల్ ఆ స్టాండ్ అలోన్ ఇన్సూరెన్స్ పాలసీస్ ని సెల్ చేస్తుంటారు. కానీ వీళ్ళు చెప్తున్నది ఇయర్ ఎండ్ డిసెంబర్ కల్లా ఈ ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసి ఈ ఎక్స్చేంజెస్ తో స్టాక్ బ్రోకర్స్ ఎలా అయితే మెంబర్స్ గా ఉంటారో అలాగే ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా ఏజెంట్స్ ని మెంబర్స్ గా చేసి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్స్ ని బ్రోకర్స్ ఎలా అయితే మనకి బై అండ్ సెల్ చేయడానికి వెసులుబాటు కలిగిస్తుంటారో అలాగే ఈ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయిన ఇన్సూరెన్స్ ని మెంబర్స్ గా జాయిన్ అవుతున్న ఏజెంట్స్ సెల్ చేయడానికి వెసులుబాటు ఉంటుందనేలా IRDAI వాళ్ళు భావిస్తున్నట్లు ఇవాళ మనకి CNBC TV18 వాళ్ళైతే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇలా చేయడం కారణంగా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ప్రెసెంట్ ఉన్న పెనట్రేషన్ కంటే ఇంకా ఎక్కువ పెనట్రేట్ అవుతాయని, మీన్స్ ఇంకా ఎక్కువ మంది ఇన్సూరెన్స్ తీసుకుంటారని, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెసెంట్ ఇస్తున్న కమిషన్ రేట్స్ తగ్గుతాయని IRDAI వాళ్ళు భావిస్తున్నట్లు CNBC TV18 వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈ పాలసీస్ ని సెల్ చేస్తూ కమిషన్స్ ని సంపాదిస్తున్న సంస్థలు లైక్ PB Fintech మీన్స్ పాలసీ బజార్ వాళ్ళ మీద కూడా వీళ్ళు చెప్తున్నట్లు ఒకవేళ అప్కమింగ్ టైమ్స్ లో కమిషన్స్ తగ్గుతున్నట్లయితే వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా కూడా నెగిటివ్ గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. బట్ ఇవాళ వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ రిజల్ట్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఏం లేదు. కాకపోతే స్టాక్ నియర్ టు 1440 ప్రైస్ నుంచి డౌన్ అవుతూ ఇలా 600 బిలో మార్క్ వస్తుండేసరికి ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ తో నెగిటివ్ గానే స్టాక్ ఓపెన్ అయింది. బట్ లేటర్ మేబీ ఉన్న నెగిటివ్ అంతా స్టాక్ లో ఫ్యాక్టర్ అయి లోయర్ లెవెల్స్ లో ఉండడం కారణంగా స్టాక్ లో కొంత బయింగ్ యాక్టివిటీ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇదే వీడియోలో మీకు 40 సెకండ్స్ యాడ్ ఉంటుంది, అదొక ప్రమోషనల్ యాక్టివిటీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇండిగో అలాగే స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. ఏవియేషన్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం ఇప్పటి వరకు ఎయిర్లైన్ టికెట్స్ ఫేర్ పై మీన్స్ ఈ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి కదా వాటిపైన ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఇంతకు మించి పెంచకూడదని. అండ్ ఆ రిస్ట్రిక్షన్ ని ప్రెసెంట్ గవర్నమెంట్ వాళ్ళు రిమూవ్ చేస్తున్నట్టు. దీనికి రీజన్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ATF ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ప్రైస్లు పెరుగుతున్నాయి కాబట్టి వీటిపైన కూడా భారం పడుతుంది. వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మేము ఈ డెసిషన్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఎయిర్లైన్ కంపెనీస్ కావాలనుకుంటే వాళ్ళ టికెట్ ప్రైజెస్ ని పెంచుకోవచ్చు అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ IGL కానీ MGL కానీ ఇంట్రాడే సెషన్స్ లో స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మూవ్ అయ్యాయి కదా. దీనికి రీజన్ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్. గవర్నమెంట్ ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి గ్యాస్ అలొకేషన్ ఇస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్స్ లో ఎలా జరిగిందంటే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్యాస్ కంటే గవర్నమెంట్ అలాట్ చేస్తున్న గ్యాస్ అనేది తక్కువగా ఉంది. లాస్ట్ టైం 85% ఆఫ్ దేర్ నీడ్స్ కి మాత్రమే గవర్నమెంట్ గ్యాస్ ని అలోకేట్ చేసింది. సో రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ మిగిలిన 15% ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి తోడుగా LNG ప్రైజెస్ ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం కారణంగా ఇంపోర్ట్ కాస్ట్ వీళ్ళ మీద ఇంపాక్ట్ అయితే చూపించింది. కానీ ఇప్పుడు ప్రీవియస్ గా 85% నీడ్స్ కి ఇచ్చింది కదా గ్యాస్ అలొకేషన్, కానీ ప్రెసెంట్ 20.74 mm SCMD మీన్స్ నియర్ టు 94% దగ్గరగా వీళ్ళకి ఏవైతే నీడ్ ఉందో గ్యాస్ నీడ్ ఉందో Q2 FY23 కి ఎంత గ్యాస్ అయితే నీడ్ ఉంటుందో అందులో 94% దగ్గరగా ప్రెసెంట్ అలోకేట్ చేస్తున్నారనేసరికి ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇన్పుట్ కాస్ట్ లో నియర్ టు 15% దగ్గరగా సేవ్ అవుతుందని ప్రెసెంట్ గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్ వరకు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంట్రాడే సెషన్స్ లో IGL అండ్ MGL స్టాక్స్ ఇలాంటి మూవ్ కనిపించింది. నెక్స్ట్ TGV స్ట్రాక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు క్లోర్ ఆల్కలీ, క్యాస్టర్ డెరివేటివ్స్, క్లోరో మీథేన్స్, టాయిలెట్ సోప్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ వీటిని మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్, ఫార్మా, హెల్త్ కేర్, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ అండ్ ఎడ్యుకేషనల్ సెక్టార్స్ కి వరల్డ్ వైడ్ గా సప్లై చేస్తుంటారు. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఆ నెంబర్స్ తో పాటు ఇలా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కి ఇంకొక 15 మెగావాట్ కెపాసిటీ ఎడిషన్ చేసుకునేలా బోర్డ్ అంగీకరించిందని చెప్తున్నారు. ప్రీవియస్ గానే 25 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కి బోర్డ్ అప్రూవ్ చేసింది. దానికి అడిషన్ గా ఇప్పుడు అనదర్ 15 మెగావాట్ కెపాసిటీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసుకోవడానికి బోర్డ్ అంగీకరించిందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెంబర్స్ ఈ క్వార్టర్లీ నెంబర్స్ ని లాస్ట్ క్వార్టర్ ఆ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్న రెవెన్యూలో గ్రోత్ ఉంది, మార్జిన్స్ లోనూ గ్రోత్ ఉంటుంది. అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. ఇలా ఈ ఎక్సెప్షనల్ నెంబర్స్ తో మీన్స్ ప్రీవియస్ క్వార్టర్లీ నెంబర్స్ కంటే ఈసారి ఒక బిగ్ రేంజ్ లో నెంబర్స్ ఇలా వస్తూ ఉండడం స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ కంపెనీ తనకున్న డెట్ లో 72 crore దగ్గరగా డెట్ ని ప్రీపే చేసిందని కూడా కంపెనీ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ కి ఫర్దర్ గా పాజిటివ్ గా మనం గమనించవచ్చు. అండ్ కంపేర్డ్ విత్ ఆయిల్ అండ్ ఫ్యాట్ సెగ్మెంట్ వీళ్ళ కెమికల్ సెగ్మెంట్ నుంచే వీళ్ళకి హైయర్ రెవెన్యూస్, మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీ డెలివర్ అయింది. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 2% దగ్గరగా డౌన్ అయింది, కానీ రిజల్ట్స్ అంతా వీక్ గా లేవు. స్ట్రైట్ అవే నెంబర్స్ మీకు బెటర్ గా కనిపిస్తూ ఉంటాయి, కానీ నెగిటివ్ గా మీన్స్ కొంత వీక్ గా వచ్చిన సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. అది వీళ్ళ ఇంటర్నల్స్ లో మనకు కనిపిస్తుంది. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఒక రెవెన్యూ 9% గ్రోత్ ఉన్నా బట్ ప్యాకేజ్డ్ బీవరేజ్ సెగ్మెంట్స్ లో వీళ్ళకి 4% దగ్గరగా బిజినెస్ డ్రాప్ అయింది. దీనికి వీళ్ళు మెన్షన్ చేసిన రీజన్
టీ ప్రైజెస్ తగ్గడం కారణంగా వీళ్ళ కన్స్యూమర్స్ కూడా అది పాస్ ఆన్ చేశారని, కాబట్టి ప్యాకేజ్డ్ బ్యూరేజ్ సెగ్మెంట్ ఈ ఫాల్ కనిపించింది అంటున్నారు. అండ్ వీళ్ళ ఫుడ్ సెగ్మెంట్ నుంచి రెవెన్యూ 19% దగ్గరగా గ్రో అవుతుంది. బట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించాల్సింది వీళ్ళ సాల్ట్ డివిజన్ లాస్ట్ టైం 20% గ్రోత్ ఉంది. అండ్ ఆ గ్రోత్ పై అనదర్ 20% గ్రోత్ని వీళ్ళు డెలివర్ చేస్తూ ఉండడం బిజినెస్ పరంగా పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ ప్రీమియం సాల్ట్ సెగ్మెంట్ 36% గ్రో అయింది. అండ్ 4% మార్కెట్ షేర్ని సాల్ట్ సెగ్మెంట్లో వీళ్ళు గెయిన్ అవుతూ ఉన్నారు. అండ్ వీళ్ళ స్టార్ బక్స్ బిజినెస్ ఎబిట్ సైడ్, ఆపరేటింగ్ సైడ్ పాజిటివ్ మనీని అయితే జనరేట్ చేసింది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ దాన్ ఎస్టిమేట్సే ఉన్నాయి. అండ్ ఫర్దర్గా ఐఆర్సిటీసీ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేశారంటే వెరీ స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది, కానీ అది లో బేస్తో మనం కంపేర్ చేసినట్లు మీన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో చాలా తక్కువ బిజినెస్ వాళ్ళు చేశారు కాబట్టి వైరస్ రిస్ట్రిక్షన్స్ కారణంగా అంత గ్రోత్ మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో లేదు. సో ఇయర్ ఆన్ ఇయర్ కాకుండా క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ని మనం గమనించామంటే అంతా బాగానే కనిపిస్తూ ఉంటుంది. ఆపరేటింగ్ మార్జిన్స్ మాత్రం మనకి డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. ఈవెన్ అది కూడా మనం నెగిటివ్గా తీసుకోకూడదు, బికాస్ టికెటింగ్ సెగ్మెంట్, ఇంటర్నెట్ టికెటింగ్ బిజినెస్ ఉంటుంది కదా, అది వీళ్ళకి మంచి మార్జిన్స్ ఇచ్చే బిజినెస్. అది ఇప్పటి వరకు ఎక్కువగా కాంట్రిబ్యూషన్తో ఉంది. లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో వీళ్ళ ఎంటైర్ రెవెన్యూస్లో 61% అది కాంట్రిబ్యూట్ చేసింది. లాస్ట్ క్వార్టర్లో 42% కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఈసారి కేవలం 35% ఇంటర్నెట్ టికెట్ బిజినెస్ వీళ్ళకి ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉంది. సో హై మార్జిన్ బిజినెస్ కంటే ఇతర సెగ్మెంట్స్ నుంచి వస్తున్న రెవెన్యూస్ పెరుగుతూ ఉండడం కారణంగా వీళ్ళ ఓవరాల్ మార్జిన్స్ ఇప్పుడు కొంత డౌన్ అవుతూ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ రెస్ట్ ఎంటైర్ డేటా మొత్తం ఐఆర్సిటీసీ నెంబర్స్ పరంగా మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫాంట్స్ అలాగే చిల్డ్రన్స్ రిలేటెడ్ గా బట్టల్ని ఎక్స్పోర్ట్ చేసే ఎస్పే అపెరల్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ది నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. బట్ దానికంటే ఇంపార్టెంట్, ప్రీవియస్ గా ఆగస్టు 4th వాళ్ళు ఆగస్టు 11th జరిగే బోర్డ్ మీటింగ్లో బైబ్యాక్ రిలేటెడ్గా అప్డేట్ చేస్తారన్నారు. కానీ ఈసారి బైబ్యాక్ రిలేటెడ్గా డెసిషన్ని ప్రెజెంట్ తీసుకోవాలనుకోవట్లేదని అండ్ ఆ డెసిషన్ని డిఫర్ చేస్తున్నట్టు, మీన్స్ ప్రెజెంట్ తీసుకోవాల్సిన బైబ్యాక్ డెసిషన్ని నెక్స్ట్ కొన్ని డిస్కషన్స్ తర్వాత తీసుకుంటాం, ప్రెజెంట్ అయితే బైబ్యాక్ చేయట్లేదనేలా కంపెనీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ రిలేటెడ్గా నెంబర్స్ని గమనిస్తే రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన లాస్ట్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన బెటర్గా ఉంటున్నాయి. సో టాప్ లైన్లో గ్రోత్ ఉంటూ మార్జిన్ స్టేబుల్గా మెయింటైన్ అవుతున్నాయి. కాబట్టి నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ క్వార్టర్ లాస్ట్ సేమ్ క్వార్టర్తో పోల్స్తుంటే బెటర్గానే కనిపిస్తుంది. కుకు ఎఫ్ఎం యాప్, ఇందులో ఆడియో బుక్స్ మనకు దొరుకుతుంటాయి. లైక్ మనం చూసే ఫిజికల్ బుక్స్ కి వాళ్ళు ఎంటైర్ బుక్ సమరీని ఇంగ్లీష్, హిందీతో పాటు రీజనల్ లాంగ్వేజెస్ తో కూడా వేరియస్ ఇంపార్టెంట్ బుక్స్ రిలేటెడ్ గా ఆడియో సమరీస్ ని ఈ యాప్ లో ఉంచుతున్నారు. ఫైనాన్స్ లైక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, ద సైకాలజీ ఆఫ్ మనీ, వీటితో పాటు డైరెక్ట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా కొన్ని బుక్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ యాప్ ఆల్రెడీ వాడుతున్నట్లయితే ఇవి గమనించండి. ఇఫ్ మీరు ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ 399 రూపీస్ పే చేసి తీసుకోవాలనుకుంటున్నప్పుడు అక్కడ కూపన్ కోడ్ దగ్గర DTT200 అనే కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% అందులో డిస్కౌంట్ వస్తూ 199 రూపీకే మీ మెంబర్షిప్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ BEML గురించి మాట్లాడుకోవాలి. మీకు ఐడియా ఉంటే BEML వాళ్ళకి పెద్ద మొత్తంలో ల్యాండ్స్ ఉన్నాయి. పర్టికులర్లీ సౌత్ ఇండియాలో కొన్ని 100 ఎకరాలు BEMLకి యాజ్ ఎ ల్యాండ్ అసెట్స్గా ఉంటున్నాయి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఏప్రిల్ ఆ టైంలోనే ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం కేవలం ఆ ల్యాండ్ అసెట్సే BEML స్టాక్ ప్రైస్ లో 700 రూపీస్ పర్ షేర్ దగ్గరగా వాల్యూని క్రియేట్ చేస్తున్నాయని, అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ BEML లో తనకున్న వాటాని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంది. కాబట్టి ముందుగా ఈ ల్యాండ్ అసెట్స్ ని మీన్స్ నాన్ కోర్ అసెట్స్ ని సపరేట్ చేస్తూ వాటిని సపరేట్ సబ్సిడరీగా ఉంచుతూ వాటి వాల్యుయేషన్ ని కోర్ బిజినెస్ నుంచి సపరేట్ చేస్తుంటే BEML లో గవర్నమెంట్ కున్న వాటాని ఈజీగా మానిటైజ్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో BEML వాళ్ళు వాళ్ళ ఎంటైర్ ల్యాండ్ అసెట్స్ ని BEML ల్యాండ్ అసెట్స్ గా ఒక సబ్సిడరీగా ఫామ్ చేస్తారని ప్రీవియస్ గానే వాళ్ళు అప్డేట్ చేశారు. బట్ ఇవాళ వాళ్ళు అప్డేట్ చేస్తున్నది అలా ఫామ్ అవబోతున్న సబ్సిడరీకి మీన్స్ BEML ల్యాండ్ అసెట్స్ కి రికార్డ్ డేట్ ఆగస్ట్ 18th అని. అండ్ ఎవరెవరైతే BEML లో ఒక షేర్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి ఫర్దర్ గా మార్కెట్ లో వచ్చి లిస్ట్ అవబోతున్న BEML ల్యాండ్ అసెట్స్ లిమిటెడ్ లో ఒక షేర్ వస్తుందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇదేదో ఫ్రీగా వస్తున్నది అయితే కాదు. వీళ్ళ రిలేటెడ్ ఉన్న ల్యాండ్ అసెట్స్ ని ఇంకొక సబ్సిడరీకి ఇచ్చేది ఒక సపరేట్ కంపెనీగా చేస్తారు. కాబట్టి కొత్తగా లిస్ట్ వస్తున్న కంపెనీకి ఏ స్టాక్ ప్రైస్ అయితే ఉంటుందో ఆ స్టాక్ ప్రైస్ మోస్ట్లీ ఈ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ నుంచి అడ్జస్ట్ అవుతుంది. బట్ ఇలా జరుగుతున్న సినారియోలో కొంత గెయిన్ ఉండొచ్చు, కొంత లాస్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా జరుగుతున్నది అయితే ఒక కంపెనీకి సంబంధించిన నాన్ కోర్ అసెట్స్ ని సపరేట్ చేస్తూ ఇంకొక కంపెనీగా మార్కెట్ లో లిస్ట్ చేస్తుండడం. అలా చేయడానికి కూడా రీజన్ కోర్ అసెట్స్ ని మీన్స్ BEML ఒక మెయిన్ బిజినెస్ ని గవర్నమెంట్ మానిటైజ్ చేయాలనుకుంటుండడం. గవర్నమెంట్ నియర్లీ 26% దగ్గరగా BEML లో వాటాని సెల్ చేయాలనుకుంటుంది. అండ్ అలా సెల్ చేయాలనుకుంటున్న వాటాకి టాటా గ్రూప్, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్,
మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు రౌండ్ 1 లో పోటీ పడతారనేలా కూడా రిపోర్ట్స్ ద్వారా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇలా రికార్డ్ డేట్ ని ఫిక్స్ చేస్తూ ఒక సెపరేట్ కంపెనీగా తీసుకొస్తా అంటూ ఉండడం మార్కెట్ పాజిటివ్ గా చూస్తుంది. అండ్ ఇలా చేయడానికి కూడా బ్యాక్ ఉన్న థీమ్ డిస్ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఆ వైపు కూడా గవర్నమెంట్ త్వరగానే డెసిషన్స్ తీసుకుంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ లో ఇలాంటి మూవ్ మనకు కనిపించింది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ప్రోక్లోర్ పెరాజిన్ మ్యాలియేట్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా అప్రూవల్ దొరికిందని, వన్స్ యుఎస్ ఎఫ్డిఏ ఒక అప్రూవల్ దొరికినట్లయితే వీళ్ళు టాబ్లెట్స్ ని యుఎస్ లో సెల్ చేసేందుకు వీళ్ళకి అనుమతి దొరుకుతుంది. కాబట్టి ఇలా వచ్చిన ఈ అప్డేట్ తో ఇంట్రాడే సెషన్స్ లో స్టాక్ లో ఈ మూవ్ మనకు కనిపిస్తుంది. ఈ టాబ్లెట్స్ నాసియా అండ్ వామిటింగ్ లో యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రీసెంట్ గా ఆగస్ట్ 3 రిజల్ట్స్ పోస్ట్ చేసిన జేఎంసీ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. 1524 crore విలువ చేసే ప్రాజెక్ట్స్ రిగార్డింగ్ కన్స్ట్రక్షన్ వాటర్ సెగ్మెంట్ వీళ్ళు గెలుచుకున్నారనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,570 to 17,550 ఆ ఇంపార్టెంట్ రేంజ్ ని గమనించండి. ప్రీవియస్ గా అక్కడ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి ఇప్పుడు గ్యాప్ అప్ అయింది కాబట్టి ఇన్ ద వర్స్ట్ కేస్ ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఇక్కడ వరకు మూవ్ అవ్వచ్చు అండ్ ఇది మేబీ సపోర్ట్ గా యాక్ట్ అవ్వచ్చు. ఇఫ్ ఇక్కడ నుంచి బ్రేక్ అవుతుంటే ప్రీవియస్ గా యాక్ట్ చేసిన సపోర్ట్ 17,440 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 17,750 అండ్ అబోవ్ 17,810 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ 39,330 అండ్ డౌన్ సైడ్ 38,340. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా గురించి మాట్లాడుకోవాలి. నేను చూపిస్తున్న డేటా మీరు చెక్ చేసిన డేటాకి డిఫరెంట్ గా ఉంది అని చెప్తున్నారు. మేబీ మీరు ఆప్షన్ చైన్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. నేను సెలెక్ట్ చేసినది మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా బికాస్ వీక్లీ అండ్ మంత్లీని కాంబినేషన్ గా కూడా ఆప్షన్ స్ట్రాటజీస్ లో యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఓవరాల్ అన్ని వీక్స్ లో ఎక్కడెక్కడ ఓఐ డేటా బిల్డ్ అయిందనే దాన్ని నేను గమనించి మీకు అప్డేట్ చేస్తున్నాను. మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో గమనిస్తుంటే రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తున్న డేటా అయితే 17,200 డౌన్ సైడ్ 17,800 అప్ సైడ్ ఈ 600 పాయింట్ రేంజ్ అని. బట్ ఇవాళ 17,800 దగ్గర పుట్ రైటింగ్ కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. సో పుట్ రైటింగ్ బిల్డ్ అవుతుంది అండ్ కాల్ రైటింగ్ కూడా అక్కడ కనిపిస్తుంది. స్టిల్ ఇంకా కాల్ సైడ్ అన్వైండింగ్ కనిపించట్లేదు కాబట్టి ఓవరాల్ ఓఐ డేటాను ఆధారంగా చేసుకొని 17,800 నే మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కాల్స్ లో అన్వైండింగ్ కనిపిస్తూ పుట్స్ లో రైట్ అప్ కనిపిస్తున్నది అయితే 17,500 అండ్ ఆ బిలో ఇంపార్టెంట్ లెవెల్ 17,200. సో ఒక టైట్ రేంజ్ లో చూడాలనుకుంటే 17,500 to 17,800 గమనించవచ్చు. స్టిల్ ఇంకా అక్కడ కాల్ రైటింగ్ ఉంది కాబట్టి ఫర్ ద సేఫ్ సైడ్ డౌన్ సైడ్ అయితే 17,200 దగ్గర పుట్ రైటింగ్ నే మనం గమనిస్తూ టాప్ సైడ్ 17,800 అది బ్రేక్ అయి ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అవుతుంటేనే 18,000 అండ్ 18,200 లెవెల్స్ కి కాల్ రైటర్స్ షిఫ్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.